తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఓ ఆడపిల్ల వేళకాని వేళలా స్నానం చేసిందంటే తినకూడని మాట ఏదైనా చెవిని పడి ఉండాలి, లేదా పడకూడని కోరిక ఏదైనా మనసును పడి ఉండాలి. అవునా అమ్మా? రాత్రి శివుడి వేషంలో ఉన్న మాధవ్ పక్కన నేను పార్వతిలా నిలబడాల్సి వచ్చింది బాబా. పార్వతిలా నటిస్తేనే స్నానం చేశావు. రేపు ఆ శివుడి పక్కన పార్వతిలా జీవించాల్సి వస్తే? హేమా, పెద్ద ముత్తైదువులా ఆ చీరేమిటి? పాల కోసం ఆ బిందె ఏమైంది నీకు ఇవాళ? ఏం కాలా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. రోజు నువ్వు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి, ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది? నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది, అదే మార్పు. పెద్ద మాటలు. నేనెప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. టైంకి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న. నువ్వు వెళ్ళు. రండి రండి. ఏంటమ్మా గారు ఆలస్యం లేచారేంటండి? కళ్ళు కలవల్లా ఉన్నాయి. పాలు పాలు రెడీయేగానండి. రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చి ఉందండి. చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగతో వాళ్ళందరినీ ఎలా ఉతికి పారేశానో. పాలు రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి. నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి? అసలు ఎదుటివాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజమా అమ్మాయి గారు? రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? పాలు చూడు. బాగుంది నాన్న, బాగుందండి. శుభం. మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా మరి బాబు, అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి, మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వట్లేదు ఏంటండి? అయ్య బాబా. వెళ్తాం గారు, మిమ్మల్ని కొంచెం బయటికి రండి. రండి. అమ్మాయి గారు, మీకు పెళ్లి కొడుకు అన్ని విధాలా నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. చెప్పండి, మీకు అబ్బాయి నచ్చాడా? ఆడపిల్లలు నువ్వు ఇట్ట అడగగానే అట చెప్పేస్తారా? రైటే లేండి, ఇటప్పుడు కొంచెం ఇరకాడంగానే ఉంటుంది. ఓ పని చేయండి, అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి, నచ్చలేదనుకోండి కోపంగా నాకేసి తిరిగి చూడండి. అయ్యి బాబు, అదేంటండి? అటు నవ్వు కాదు, ఇటు కోపం కాదు, అటు బాధగా చూసి అర్థం ఏంటండి? నాన్నని చెల్లెల్ని
మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. రైటేనండి, ఆడపిల్ల అంటే అంతే కదండి. పాప రేపు హేమ గారు కూడా అంతేలే. వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు. నీకాయన నచ్చారా లేదా అది చెప్పు. ఏమండి? పాస్ అయిపోయినట్టే. మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అయిపోయారండి. ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి. శుభం. అయితే కట్న కానుకల విషయాలు కూడా మరి. ఏమండి, మేమే బంగారం లాంటి ఆడపిల్లలు ఇస్తుంటే ఇంకా ఎదురడుగుతారండి బాబు. ఆయ్. నువ్వు ఊరుకో. ఆయ్. సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరం ఆడడం నాకు సుతరాం ఇష్టం లేదు. నేను అలా బయట నుంచి ఉంటాను, మీరు మాట్లాడుకోండి. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి. కొన్ని పద్ధతులున్న మనిషి, మధ్యతరగతి వాళ్ళం కదా. తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు మరి. ఏమంటారు బావగారు? అవన్నీ ఎందుకండి, ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి. ఒక 50,000 అయితే సబబుగా ఉంటుందంటారు. ఆయ్. సరే బావగారు, మీ సంబంధం మాకు నచ్చిందండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. వస్తామండి. నమస్కారం. విన్నావటే 50,000 కట్టడం కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు మీ అన్నయ్య గారు. అంతటితో ఆగుతుందా? లాంఛనాలని అవని ఇవని ఇంకా అమాం బాపతు ఇంకో 10,000 దేగుతుంది. కాస్త డేకితే మాత్రం తప్పే ఉందండి. మంచి సంబంధం అనుకున్న తర్వాత ఆయ్. ఒరే డబ్బు గురించి నా ఆలోచన ఎందుకు బావగారు? ఈ ఇంటిని అమ్మేస్తాను. జోకులేస్తున్నారా బాబు గారు? లేదయ్యా, నిజంగానే అమ్మేస్తాను. తాతల నాటి ఆస్తి ఈ ఇంటిని అమ్మేస్తారా? అవును బావగారు, నాకు కుర్రాడు నచ్చాడు. అతని క్రమశిక్షణ నచ్చింది. ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా. చాలా సబబుగానే అడిగారు. అయినా రేపు మీరు మాత్రం అడగరా? మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి? అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను. మీ ఎరుకలో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బావగారు. కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి. బామ్మగారు. ఎవరు? మాధవ. హాయ్. రా బాబు కూర్చో. మా వెధవా ఇంట్లో లేడు. నేను మీతోనే పని నుండి వచ్చానండి. నా కోసమా? ఉమ్. ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? హాయ్. ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా? హాయ్. ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచోనండి బాబు గారి పుస్తకం వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ ఇల్లు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అప్పు చేశావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి. మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మళ్ళెవరే మీరంతా లేరేంటండి? మీ ఇంటికి వస్తే ఓ ముద్దు పెట్టరా? నాకు ఈ సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి? ఎంత దొడ్డ మనసురా నాయనా నీది.